హాయ్ ఎవరైనా మన పాఠశాల మన 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో మనం డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, వెలాసిటీ గురించి చెప్పుకున్నాం. అలానే టాంజెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దాంతోపాటు వెలాసిటీ అనే టాపిక్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఓకే, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ మనం చెప్పుకున్నాం కదా. అలానే ఈ వెలాసిటీ గురించి, వెలాసిటీ అంటే మనకి చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ టైం, అలానే స్పీడ్ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ టైం. ఓకే, వెలాసిటీకి ఫార్ములా చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అలానే స్పీడ్కి ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై టైం అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట. అలానే స్పీడు, వెలాసిటీ దేని మీద చేంజెస్ మీద ఆధారపడుతుంది? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ యొక్క చేంజెస్ మీద ఆధారపడుతున్నాయి. సరే, అదే స్పీడు, వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంటే అప్పుడేమంటాం? ఒక బాడీ యొక్క స్పీడ్ కానీ దాని యొక్క వెలాసిటీ కానీ అంటే దాని మూవింగ్ మ్యాగ్నెట్ డైరెక్షన్స్లో కానీ ఆ బాడీ యొక్క స్పీడ్లో కానీ చేంజెస్ వస్తూ ఉంటే దాన్ని మనం యాక్సలరేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, యాక్సలరేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. సో యాక్సలరేషన్ ఇస్ చేంజింగ్ వెలాసిటీ విత్ టైం. సో యాక్సలరేషన్ మనం ఏ విధంగా చెప్పాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. ఎక్కడైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది చేంజెస్ అవుతుంటుంది విత్ రెస్పెక్ట్ టు టైంతో దాన్ని మనం యాక్సలరేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఇక్కడ వీ కెన్ చేంజ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై చేంజింగ్ ఇట్స్ స్పీడ్ ఆర్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ ఎ మోషన్ ఆర్ బోత్. ఇట్ ఏదర్ కేసెస్ ద బాడీ ఈ సెడ్ టు బి యాక్సలరేటెడ్. ఏదైనా ఒక బాడీ యొక్క వీ కెన్ చేంజ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై చేంజింగ్ ఇట్ స్పీడ్. ఒక బాడీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మార్చినప్పుడు దాని వెలాసిటీస్లో చేంజెస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆర్ ఇట్స్ డైరెక్షన్స్ ఆఫ్ మోషన్స్ వాటి యొక్క వెళ్ళే మార్గంలో కానీ, డైరెక్షన్స్ దిశలో కానీ చేంజెస్ అయినట్లయితే, ఆర్ బోత్ లేదా ఆ బాడీ యొక్క స్పీడ్లో చేంజెస్ రావచ్చు, అలానే మూవింగ్ డైరెక్షన్లో కూడా చేంజెస్ వచ్చినట్లయితే, లేదా రెండూ కలిపి వచ్చినట్లయితే ఆ బాడీని మనం ఏమంటామంటే ద బాడీ సెడ్ టు బి ఇన్ యాక్సలరేటెడ్. ఏదర్ కేస్ ద బాడీ సెడ్ టు బి యాక్సలరేషన్. అలాంటి కేసెస్లో ఆ బాడీ అనేది యాక్సలరేషన్తో ఉందని చెప్పి చెప్తూ ఉన్నాం. ఓకే, మనం ఇప్పుడు యాక్సలరేటర్ నొక్కారా అని చెప్పి అంటూ ఉంటాం కార్ డ్రైవ్ చేసేటప్పుడు. అంటే కింద యాక్సలరేటర్ ఉంటుందన్నమాట. అంటే అది బాడీకి వెళ్ళే ఆ కార్ వెళ్ళే కాన్స్టెంట్ స్పీడ్ని కానీ లేకపోతే స్పీడ్స్ని చేంజెస్ అనేది తీసుకొస్తుంటుంది అనమాట కార్ యొక్క మూవింగ్ డైరెక్షన్స్లో వెళ్ళే స్పీడ్లో. సో అలా మన స్పీడ్లో కానీ మూవింగ్ డైరెక్షన్లో కానీ మనకి లేదా రెండిట్లో కానీ చేంజెస్ వస్తున్నప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ గివ్ ఐడియా టు హౌ క్విక్లీ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ చేంజింగ్. యాక్సలరేషన్ అనేది దేని గురించి చెప్తుంది? బాడీ యొక్క వెలాసిటీ ఎంత క్విక్గా విత్ రెస్పెక్ట్ టు టైంతో కదా చేంజ్ అయ్యేది. సపోజ్ మనం ఒక నుంచి ఒక చోట వెళ్ళాలంటే కనీసం మినిమం ఒక సెకండ్ అయినా మనం టైం తీసుకుంటాం కదా. ఓకే, సో ప్రతి ఒక్క కదలిక టైంతో క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనమాట. సో అందుకని రేట్ ఆఫ్ అని చెప్పి అంటూ ఉన్నాం. ఓకే, లేకపోతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని చెప్పి అంటూ ఉన్నాం అనమాట. సో అక్కడ మనకి క్యాలిక్యులేట్తో టైంతో క్యాలిక్యులేట్ చేసినప్పుడు అయితే ద రేట్ ఆఫ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి వెలాసిటీ అనేది టైంతో మనకి. సో యాక్సలరేషన్ గివ్స్ ద ఐడియా హౌ క్విక్లీ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ చేంజెస్. సో యాక్సలరేషన్ అనేది ఎంత తొందరగా బాడీ ఎంత తక్కువ టైంలో ఎక్కువ దూరం కదులుతుంది అనే దాని గురించి మనకి ఇప్పుడు యాక్సలరేషన్ అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక బాడీ వెలాసిటీని చేంజ్ చేస్తూ ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అన్నదాన్ని మనకి వెలాసిటీ అనే పదంతో మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్? హౌ కెన్ వీ నో ద బాడీ ఈజ్ అన్ యాక్సలరేటింగ్? యాక్సలరేషన్ అంటే ఏంటి అసలు? మన బాడీ యాక్సలరేటింగ్ ఉందని చెప్పి మనం ఎలా చెప్తున్నాం? యాక్సలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ అని చెప్పి చెప్తున్నాం. అయితే బాడీ యాక్సలరేషన్ ఉందంటే హౌ కెన్ యూ నో ద బాడీ ఈజ్ యాక్సలరేటింగ్? మన బాడీ యాక్సలరేట్ అవుతుందని చెప్పి ఎలా చెప్తున్నాం? ద బాడీ ఈజ్ సెడ్ టు బి అన్ యాక్సలరేషన్. నెక్స్ట్ ద స్పీడ్ అండ్ టైమ్స్ ఆల్సో చేంజెస్. ఓకే, బాడీ యొక్క యాక్సలరేషన్ అని ఎలా చెప్తున్నాం అంటే ఒక బాడీ ఇప్పుడు మనకి యాక్సలరేషన్ అని చెప్పడానికి ఆ స్పీడ్ కానీ ఆ మూవింగ్ డైరెక్షన్ కానీ చేంజ్ అవ్వాలి, అంతే కదా. అలానే బాడీ యాక్సలరేషన్ ఉందని చెప్పి హౌ కెన్ యూ నో ద బాడీ ఈజ్ ఇన్ యాక్సలరేషన్ అంటే ద బాడీ చేంజెస్ ఇట్స్ స్పీడ్ అండ్ ఇట్స్ టైమ్. సో దెన్ వీ సెడ్ టు ద బాడీ ఈజ్ ఇన్ యాక్సలరేషన్. ఎప్పుడైతే బాడీ దాని యొక్క
మూవింగ్ డైరెక్షన్ని ఓకే ట్రావెలింగ్ స్పీడ్ని చేంజెస్ చేసుకుంటూ దాన్ని మనం యాక్సలరేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద యాక్సలరేషన్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్, డే టు డే యాక్టివిటీస్. ఇలా మన జీవితంలో డే టు డే యాక్టివిటీస్లో చాలా రకాల యాక్సలరేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ bus or a car and a driver passes the accelerator, the passenger sitting on the bus experience acceleration. Our bodies press against the seat due to the acceleration. సపోజ్ మన డైలీ లైఫ్లో మనం స్కూటీస్ కానీ కార్ల మీద కానీ వెళ్తూ ఉంటాం కదా, అయితే అవి వెంటనే ముందుకెళ్ళగానే మన బాడీ ఎందుకు ఇట్లా వెనక్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఆ కారు కానీ ఆ బస్సు కానీ అవి కూడా యాక్సలరేషన్ ఉన్నట్టు అనమాట. సో we experience acceleration explains times to our day-to-day activities. Okay, for this example, we can traveling a bus or a car, driving passes the accelerator. ఓకే, మనం కనుక స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి వాచ్మెన్ ఏం చేస్తా అంటే డ్రైవర్ ఓకే ఇలానే మనకి బస్సులో డ్రైవరు ఫార్వర్డ్ డైరెక్షన్లో బస్ మూవ్ చేస్తారనుకోండి. ఓకే, సపోజ్ ఇది బస్ అనుకోండి, మనం ఎందుకు బ్యాక్ సైడ్ మూవ్ అవుతాం, అది కూడా యాక్సలరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రావెలింగ్ అవుతున్న బస్సు ఒక పాయింట్ దగ్గర ఆగింది అనుకోండి, ఇది ఇట్లా ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే దీంట్లో ఉన్న పీపుల్స్ ఎలా ఉంటారంటే ఇట్లా బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి మలుతున్నారు. ఎందుకు కారణం ఏంటి? ఓకే, అది కూడా యాక్సలరేషన్ అవ్వడం, దాని స్పీడ్లో చేంజెస్ రావడం కూడా అక్కడున్న బాడీస్ కూడా అలా ఇంటర్నెట్ చేంజెస్ని తెస్తూ ఉంటాయి. సో ట్రావెలింగ్ ఇన్ బస్ వీ కెన్ డ్రైవ్స్ ద ప్యాసింజర్ యాక్సలరేటర్, వీ కెన్ ప్యాసింజర్స్ సిట్ ఆన్ ద బస్ ఎక్స్పీరియన్స్ యాక్సలరేషన్. సో ఎలా అయితే ఇట్లా ముందుకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళడం వల్ల కొంచెం కదలికంటూ జరిగిందనమాట వాళ్ళ సరౌండింగ్స్తో చూసుకుని. సో అప్పుడు ఆ కార్లో ఉన్న వెహికల్లో ఉన్న పీపుల్స్ యాక్సలరేట్ అవుతుందని చెప్పి ఫీల్ అవుతుంటారు. అవర్ బాడీ పాసెస్ అగైన్స్ ద సీట్ డ్యూ టు ద యాక్సలరేషన్. మనకి యాక్సలరేషన్ ఇట్లా బస్ ఇట్లా స్టార్ట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మన బాడీ పార్ట్స్ అనేది ఇట్లా యాక్సలరేషన్ గురై మాటి కనుక సీట్ వైపుగా ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇన్ ది అబోవ్ కేస్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ కార్ ఈజ్ ఇంక్రీజెస్ 5 km/h/s. సో ఈ విధంగా చెప్పాలంటే ఈ డయాగ్రామ్లో చూపించినప్పుడు ఆ ఓనర్ గారి యొక్క కార్ అనేది ఎంత తిరుగుతుంది, 5 km/h. ఓకే, ద అబోవ్ కేస్ వెలాసిటీ ఆఫ్ ఎన్ కార్ ఇంక్రీజెస్ 5 km/h. సో వెలాసిటీ ఆఫ్ ఏ కార్ అనేది ఎంత పెరుగుతుంది, ప్రతి గంటకి 5 kilometers దూరంతో పరిగెడుతుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ అడిగింది ఏంటి, వెలాసిటీ ఏంటో కనుక్కోమన్నారనమాట. వెలాసిటీ ఓకే, ద అబోవ్ కేస్ వెలాసిటీ ఆఫ్ ఎన్ కార్ ఇంక్రీజెస్ 5 km/h/s. ఓకే, సో above case we can velocity of a car increasing 5 km/h. ప్రతి ఒక్క గంటకి ఆ కార్ అనేది 5 kilometers ట్రావెల్ అవుతుంది. ప్రతి ఒక్క గంటకి 5 kilometers ట్రావెల్ అవుతుంది. అంటే వెలాసిటీ అనేది ప్రతి గంటకి 5 km/h డిఫరెన్స్ వస్తే ఏంటి, సో ప్రతి గంటకి కార్ అనేది 5 km/h ట్రావెల్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దాని యొక్క వెలాసిటీ అనేది ఎంత కాన్స్టెంట్, ఇక్కడ 5 km/h, కొంత దూరం ట్రావెల్ చేసిన అంతే కాన్స్టెంట్ వెలాసిటీతోనే, ఇంకా కొంత దూరం ట్రావెల్ చేసిన అంతే వెలాసిటీ. సో అయితే కాన్స్టెంట్ వెలాసిటీతో ఇంటర్వెల్ డిఫరెన్సెస్తో తగ్గుతుంది కాబట్టి దీని వెలాసిటీ అంత, యాక్సలరేషన్ అనేది నో చేంజింగ్ వెలాసిటీ కాబట్టి 0. వెలాసిటీలో చేంజెస్ లేవు కాబట్టి ఇక్కడ ఈ కాంట్లో 0. ఓకే, నెక్స్ట్ అలానే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆబ్జెక్ట్ ఇస్ సెడ్ టు బి యాక్సలరేషన్. ఓకే,
ఇది మనం చెప్పుకున్నాం కదా, వెలాసిటీ చేంజ్ చేస్తున్న యాక్సిలరేషన్ అంటాం. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్ వేర్ వెన్ ఈక్వల్ ranges of various occurs equal intervals of time. Okay, acceleration uniform when equal changes in velocity occur in equal interval of a time. ఓకే, యాక్సిలరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే యాక్సిలరేషన్ అనేది ఓన్లీ చేంజెస్ వెలాసిటీ ఈక్వల్ ఇంటర్వెల్స్, ఇట్లా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ వెలాసిటీ ఉన్నప్పుడు, ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ వెలాసిటీ అనేది జరగదు అన్న, కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అది ఎలా చెప్తున్నాను కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ సేమ్ 5 kilometers డిస్టెన్స్ ట్రావెలింగ్ వెహికల్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ అన్నప్పుడు ఏమవుతుంది, యాక్సిలరేషన్ 0 అయిందిగా. సేమ్ అలానే ఇదా సో ఈ ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుందో అక్కడ యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుందన్నమాట. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అంటే అక్కడ డైరెక్షన్స్లో ఎలాంటి చేంజెస్ లేనప్పుడు, డైరెక్షనల్ లేకపోతే ఇక్కడ వెలాసిటీ కూడా ఉంది. సో అలాంటప్పుడు పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉన్నప్పుడు దాంట్లో ఉన్న పదార్థం యొక్క యాక్సిలరేషన్ కూడా 0 అవుతుంది అనమాట. ఓకే, సో యూనిఫామ్ అండ్ యాక్సిలరేషన్ ఇస్ రేట్ ఆఫ్ చేంజెస్ వెలాసిటీ అండ్ ఇట్స్ టైం. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఎప్పుడు అంటాం, ఆ బాడీ యొక్క యాక్సిలరేషన్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ ఇట్స్ టైం. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇస్ రేట్ ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ అండ్ టైం టేకెన్ అని చెప్పాం కదా. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది అండ్ డిక్రీజెస్ వెలాసిటీ, when you approach the increasing velocity and also decreasing. Uniform acceleration is the ratio of change in velocity and time taken. Okay, next the term acceleration not uniform acceleration is rate of change in velocity and the term acceleration is not only applies to increasing velocity but also it decreases the velocity. అయితే యాక్సిలరేషన్ అనే టర్మ్ వాడుతున్నామో అది కేవలం స్పీడ్లో చేంజెస్ రావడం వలన, వెలాసిటీస్లో చేంజెస్ రావడం వలన ఓకే ఇంక్రీజింగ్ వెలాసిటీస్కే మాత్రమే కన్సిడర్ చేసేది కాదు. ఈ డిక్రీజింగ్ వెలాసిటీస్ కూడా ఈ టాపిక్ అనేది కనెక్ట్ అవుతుంది. సో డిక్రీజింగ్ వెలాసిటీ అంటే ఏంటి, డిసర్టేషన్ని డిక్రీజింగ్ వెలాసిటీ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, అలానే వెలాసిటీ కనుక స్పీడ్ కనుక ఇంక్రీజ్ అవుతుండే దాన్ని యాక్సిలరేషన్ అని చెప్పి అంటాము. ఓకే, యాక్సిలరేషన్ డిక్రీజింగ్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ when you apply a brakes to the car in motion, velocity decreases continuously. ఓకే, ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తాం అనుకోండి, ఇంక్లైన్ ప్లేన్లో ఈ కొండ మీదకి వెళ్దాం, ఇలా ట్రావెల్ అవుతూ వెళ్దాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్ళిందనమాట మూమెంట్. అయితే ఒకేసారి ఇక్కడ బ్రేక్ కొట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి వచ్చాం. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు యాక్సిలరేషన్ అనేది ఎలా చెప్పాలి, the term acceleration not only applies to increasing velocity. యాక్సిలరేషన్ అనేది ఇంక్రీజింగ్ అవుతూ వెళ్ళిన పదార్థాలకి టర్మ్స్ మాత్రమే కాదు, డిక్రీజ్ అవుతూ వెలాసిటీ డిక్రీజ్ అవుతూ వచ్చిన వాటి టర్మ్స్ కూడా. ఓకే, సో డిక్రీజ్ వెలాసిటీ యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు దాన్ని డిసర్టేషన్ అంటారు. ఓకే, ఓకే, for example, apply the brakes on the car motion, velocity decreases continuously. As deceleration, we observe the deceleration of a stone thrown in a vertically and air is similar to, we can experience the deceleration on the moving train. Comments to test. Okay,
Let us suppose the vehicle moves the curved path on a bus. We can experience the acceleration on the pushes towards the outer part of the curve. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం పెరుగుతున్న దాన్ని వెలాసిటీని మాత్రమే కాదు యాక్సలరేషన్ చేయబడ్డాం కదా, అలానే తగ్గుతూ వచ్చిన వెలాసిటీని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని మనం డిసలేషన్ అని చెప్పి అంటూ ఉన్నాం కదా. నెక్స్ట్ అలానే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ డిసలేషన్ విత్ ఓకే. లెట్ us suppose when we moving the curved path on a bus, we can experience the acceleration that pushes towards our part of the curve. Okay. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంత ముందు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఒకసారి దీని గురించి మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.